వెల్కమ్ టు ఎన్షైన్ ట్రాన్స్‌పోర్ట్ ఈఆర్‌పీ. ఈ సాఫ్ట్‌వేర్‌ని మీరు ఏ బ్రౌజర్ నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఇన్‌స్టాలేషన్ అవసరం ఏం లేదు. క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కాబట్టి మీ సిస్టమ్‌లోంచి ఏ బ్రౌజర్ త్రూ అయినా, ఏ డివైస్ నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ పేజ్ చూస్తున్నాము. ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరు మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. ఇవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. మీకు కూడా అకౌంట్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. మీ బిజినెస్ కోసం సెపరేట్ లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసిస్తాము. ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్‌తో మీరిక్కడ లాగిన్ అవ్వచ్చు. లెట్స్ లాగిన్ నౌ. ఇప్పుడు లాగిన్ అయ్యాక మనకి డాష్‌బోర్డ్ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ టాప్‌లో చూస్తే మీ యూజర్ నేమ్ మీకు కనిపిస్తుంది. అండ్ బిలో యూ కెన్ సీ సమ్మరీ ఆఫ్ యువర్ బిజినెస్. టోటల్ బుకింగ్స్ ఎన్నయ్యాయి, ఆ బుకింగ్స్ అమౌంట్ ఎంత, టోటల్ ఇన్వాయిసెస్ అండ్ ఇన్వాయిసెస్ అమౌంట్స్, మీరు ఎంత అమౌంట్స్ కస్టమర్స్ నుంచి రిసీవ్ చేసుకున్నారు, మీ దగ్గర ఎన్ని యాక్టివ్ వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, టోటల్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ మీరు బయట వాళ్ళకి పే చేసిన అమౌంట్స్ ఎంత, ఇవన్నీ మీకు ఇక్కడే ఒక స్క్రీన్‌లోనే కనిపిస్తాయి. అండ్ మీరు రిసీవ్ చేసుకోవాల్సిన పెండింగ్ పేమెంట్స్ కూడా ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఈ డేటాని మొత్తం మీరు ఫిల్టర్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే, దిస్ మంత్, కరెంట్ ఇయర్ ఇలాగా మీరు డేటాని మొత్తం ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఓవరాల్‌గా ఈ డాష్‌బోర్డ్‌లో మీ డైలీ ఆపరేషన్స్ అన్నీ చిన్న స్క్రీన్ మీద క్లియర్‌గా కనిపిస్తాయి. నో నీడ్ టు గెస్ ఆర్ సెర్చ్. లెఫ్ట్ సైడ్‌లో మెనూ ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని మాడ్యూల్స్ లిస్ట్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ పీపుల్. పీపుల్ సెక్షన్‌తో స్టార్ట్ చేద్దాము. కస్టమర్స్ అంటే మీ దగ్గర సర్విస్ తీసుకొని డబ్బులు మీకు ఎవరైతే ఇస్తారో వాళ్ళు కస్టమర్స్ అవుతారు. సింపుల్‌గా చెప్పాలి అంటే పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సులోచన ట్రేడర్స్ అనే వాళ్ళకి సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వాళ్ళు మీకు మనీ పే చేస్తారు కాబట్టి వాళ్ళు యువర్ కస్టమర్స్ అనమాట. నెక్స్ట్ మనకి సప్లయర్స్ మాడ్యూల్ ఉంది. సప్లయర్స్ అంటే మీరు ఎవరికైతే మనీ పే చేస్తారో వాళ్ళు సప్లయర్స్. లైక్ వెహికల్ ఓనర్స్. ఫర్ సపోజ్ మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే బయట నుంచి వెహికల్ హైర్ చేసుకుంటారు కదా! సో, దే ఆర్ నథింగ్ బట్ వెహికల్ ఓనర్స్. నెక్స్ట్ వెహికల్ రిపేర్‌కి మెకానిక్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ స్టేషన్స్, పార్ట్ సప్లయర్స్ అందరిని ఇక్కడే మేనేజ్ చేయొచ్చు. తర్వాత మనకి డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ ఉంటారు. డ్రైవర్స్ అంటే యూ ఆల్రెడీ నో లైక్ యువర్ డ్రైవర్స్. ఎంప్లాయీస్‌లో మనకి క్లీనర్స్, ఆఫీస్ స్టాఫ్, అకౌంట్స్ పీపుల్, ఈవెన్ డ్రైవర్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు. సో, టెక్నికల్లీ డ్రైవర్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్‌లో ఉంటారు. కానీ కొన్ని బిజినెసెస్‌కి డ్రైవర్‌ని సెపరేట్‌గా ట్రాక్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఈజీగా సెపరేట్‌గా మెనూ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మెనూలో ఉన్న ప్రతి ఆప్షన్ కస్టమైజబుల్ అనమాట. మీరేం వాడట్లేదనుకుంటే మాకు చెప్పండి. మీకు ఈ మాడ్యూల్ అక్కర్లేదు అంటే మీకు స్విచ్ ఆఫ్ చేస్తాము. సో, ఇలాగ మీకు సెపరేట్ డ్రైవర్స్ మాడ్యూల్ వద్దు అంటే మేము మీకు డిజేబుల్ చేసిస్తాము. కానీ ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా అన్ని మాడ్యూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఫుల్ ఐడియా వస్తుంది సాఫ్ట్‌వేర్ గురించి. ఇప్పుడు మనం పీపుల్ సెక్షన్‌లో ఫస్ట్ మాడ్యూల్ కస్టమర్స్ గురించి చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు కస్టమర్స్ అంటే మీకెవరైతే మనీ ఇస్తారో వాళ్ళు. అంటే మీ వెహికల్స్ బుక్ చేసుకునే పార్టీస్. ఈ స్క్రీన్‌లో మీకు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. కొత్త కస్టమర్‌ని యాడ్ చేయాలంటే స్క్రీన్‌లో టాప్ రైట్‌లో ఉన్న యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఇక్కడ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ కస్టమర్ నేమ్, జీఎస్టీ నంబర్, ఈమెయిల్, ఫోన్, అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక కొత్త కస్టమర్‌ని యాడ్ చేయాలి. శ్రీ లక్ష్మి ట్రేడర్స్. వాళ్ళకి హైదరాబాద్ నుంచి చెన్నైకి రెగ్యులర్‌గా లోడ్స్ పంపిస్తారనమాట. సో, ఆ కస్టమర్‌ని ఇక్కడ యాడ్ చేద్దాం. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫీల్డ్స్ పైన రెడ్ స్టార్ మార్క్ ఉన్నాయి. అవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నీ ఆప్షనల్. మీరు ఎంటర్ చేయకపోయినా పర్లేదు. బట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో, ఇప్పుడు నేను కొత్త కస్టమర్‌ని యాడ్ చేస్తున్నాను. శ్రీలక్ష్మి ట్రేడర్స్. కస్టమర్ ఐడీ దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ జనరేట్ చేస్తుంది. జీఎస్టీ నంబర్ ఉంటే యాడ్ చేయండి. తర్వాత మెయిల్, ఫోన్ నంబర్. ఇక్కడ మీకు ఇంకో ఫీల్డ్ ఈజ్ యాక్టివ్ అని కనిపిస్తుంది. దీని యూజ్ ఏంటంటే ఫ్యూచర్‌లో మీరు ఈ కస్టమర్‌తో పని చేయకపోతే ఈ ఆప్షన్‌ని అన్‌చెక్ చేయండి. అప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌లో అదర్ ఫ్యూచర్స్‌లో ఈ కస్టమర్స్ అనేవాళ్ళు కనిపించరు డిజేబుల్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ మీరు చూస్తే అడ్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సిటీ, స్టేట్, కంట్రీ అనేవి మ్యాండేటరీ ఫీల్డ్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు జీఎస్టీ బిల్లింగ్ యూజ్ చేస్తే
సాఫ్ట్‌వేర్‌లో ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అనేవి ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేస్తది. సో, ఈ 2 ఫీల్డ్స్ మ్యాండేటరీగా మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ జిప్ కోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఇగ్నోర్ చేయండి. ఇవి ఫ్యూచర్ యూజ్ కోసం. ఓపెనింగ్ డేట్‌ని సెలెక్ట్ చేయండి. ఈ కస్టమర్‌ని సాఫ్ట్‌వేర్‌లో రిజిస్టర్ చేసిన డేట్. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. రిజిస్టర్ చేసేటప్పుడు కస్టమర్ మీకు ఎంత అమౌంట్ పెండింగ్‌లో ఉన్నారో అక్కడ ఎంటర్ చేయండి. సాఫ్ట్‌వేర్ బ్యాలెన్స్ అక్కడి నుంచి ట్రాక్ చేస్తుంది. ఫర్ సపోజ్ శ్రీలక్ష్మి ట్రేడర్స్ అనేవాళ్ళు మీకు 50,000 బ్యాలెన్స్ ఉన్నారనుకోండి. సో, 50,000 ఎంటర్ చేయండి. అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయండి. కస్టమర్ అనేది ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు ఆ పర్సన్ కోసం మనం సెర్చ్ చేద్దాం. శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఇక్కడ సెర్చ్ చేయగానే ఆ కస్టమర్ మనకి పైకొచ్చారు. మీరిక్కడ చూస్తే మనం యాడ్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్‌లో యాక్షన్ బటన్స్ ఉన్నాయి. ఎనేబుల్ అండ్ డిజేబుల్. ఇప్పుడు మీరిక్కడ డిజేబుల్ చేశారంటే ఈ కస్టమర్‌తో మీరింక పని చేయట్లేదు అని అర్థం. సో, నెక్స్ట్ బటన్ వచ్చేసి ఎడిట్. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మీరేదన్నా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వి హావ్ వ్యూ పేజ్. ఇక్కడ మీరు ఈ కస్టమర్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకొక వ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ కస్టమర్ ఫుల్ డీటెయిల్స్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ రిలేటెడ్ ట్రిప్స్, ఇన్వాయిసెస్, రిసీట్స్ ఎక్సెట్రా అన్నీ కనిపిస్తాయి. అండ్ ఆ కస్టమర్ యొక్క కరెంట్ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే శ్రీలక్ష్మి ట్రేడర్స్ వాళ్ళ కరెంట్ బ్యాలెన్స్ 50,000 డీఆర్ అంటే 50,000 మీకు అప్పున్నారు. అది ప్రొఫైల్ పేజ్‌లో డైరెక్ట్‌గా కనిపిస్తుంది. అలాగే వాళ్ళు చేసిన ప్రతి ట్రిప్, ఇన్వాయిస్, రిసీప్ట్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో, కస్టమర్ మాడ్యూల్ అంటే జస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే కాదు. ఈ మాడ్యూల్ వల్ల లైక్ ప్రతి పార్టీతో ఉన్న ఫైనాన్షియల్ యాక్టివిటీని క్లియర్‌గా ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సప్లయర్స్ మాడ్యూల్ చూద్దాం. ఈ మాడ్యూల్‌లో సప్లయర్స్ అంటే మీరెవరికైతే మనీ పే చేస్తారో వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ ఓనర్స్. లారీస్ వాళ్ళ దగ్గర నుంచి హైర్ చేసుకున్నారనుకోండి. వాళ్ళకి మనీ పే చేస్తారు కదా! సో, వాళ్ళు సప్లయర్స్. ఫ్యూయల్ స్టేషన్స్ అండ్ మెకానిక్స్ రిపేర్ అండ్ సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మనీ పే చేస్తారు కాబట్టి దే ఆర్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సప్లయర్స్. సో, ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. న్యూ సప్లయర్‌ని యాడ్ చేయాలి అంటే టాప్ రైట్ కార్నర్‌లో యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మ్‌లో సప్లయర్ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, జీఎస్టీ నంబర్, ఈమెయిల్, ఫోన్, అడ్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా మొత్తం ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీరు రాజు ట్రాన్స్‌పోర్ట్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఆహ్ రెగ్యులర్‌గా ట్రక్స్ అనేవి హైర్ చేసుకుంటున్నారు. సో, ఆ పర్సన్‌ని ఇప్పుడు మీరు ఈ సాఫ్ట్‌వేర్‌లోకి యాడ్ చేయాలనుకోండి. లెట్స్ యాడ్ ఇట్. సప్లయర్ నేమ్‌లో రాజు ట్రాన్స్‌పోర్ట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సప్లయర్ టైప్. ఇక్కడ డ్రాప్ డౌన్‌లో ఆ సప్లయర్ టైప్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి హైర్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ట్రక్ ఓనర్. అలా కాదు అది ఫ్యూయల్ స్టేషన్ అయితే ఫ్యూయల్ స్టేషన్ లేకపోతే మెకానిక్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఉన్న టైప్స్‌లో కాకుండా ఏదైనా కొత్త టైప్ కావాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళి డ్రాప్ డౌన్ వాల్యూస్‌లో మీరు వెండర్ టైప్ సెలెక్ట్ చేసుకొని న్యూ టైప్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, లెట్స్ కమ్ బ్యాక్. నెక్స్ట్ ట్రక్ ఓనర్ సెలెక్ట్ చేస్తున్నాను. సప్లయర్ ఐడీ ఇది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఇగ్నోర్ ఇట్. జీఎస్టీ నంబర్ ఉంటే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్ నంబర్. ఇక్కడ ఈజ్ యాక్టివ్ యూజ్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఈ సప్లయర్‌తో మీరు వర్క్ చేయకపోతుంటే జస్ట్ డిసేబుల్ చేయండి. సో, నెక్స్ట్ ఫర్దర్ మాడ్యూల్స్‌లో ఈ సప్లయర్ అనేది చూపించదనమాట. నెక్స్ట్ అడ్రెస్ ఇన్ఫర్మేషన్, సిటీ, స్టేట్ అండ్ కంట్రీ మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇక్కడ మీరు చూస్తే కొన్ని ఫీల్డ్స్ పైన రెడ్ స్టార్ మార్క్ ఉన్నాయి. ఆ రెడ్ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. రిమైనింగ్ ఫీల్డ్స్ మొత్తం ఆప్షనల్ అనమాట. స్టేట్ అండ్ కంట్రీ ఇక్కడ ఎందుకు మ్యాండేటరీ అంటే, ఒకవేళ మీరు జీఎస్టీ బిల్లింగ్ ఫాలో అవుతుంటే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ఆర్ ఐజీఎస్టీ అనేది ఈ స్టేట్ అండ్ కంట్రీ బట్టి ఆటోమేటిక్‌గా ఆ సాఫ్ట్‌వేర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ జిప్ కోడ్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఫర్ సపోజ్ ట్రక్ ఓనర్స్‌కి గానీ ఫ్యూయల్ స్టేషన్స్‌కి గానీ మీరు మనీ పే చేయాలి కాబట్టి వాళ్ళు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 ఫీల్డ్స్ ఇగ్నోర్ చేయండి. ఫ్యూచర్ యూజ్ కోసం యాడ్ చేశాము. ఓపెనింగ్ డేట్ అంటే ఆ సప్లయర్‌ని ఈ సాఫ్ట్‌వేర్‌లోకి రిజిస్టర్ చేస్తున్న డేట్ సెలెక్ట్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్
ఫర్ సపోజ్ ఈ రాజు ట్రాన్స్‌పోర్ట్ అనే వాళ్ళకి మీరు 25,000 ఇవ్వాలనుకోండి. సో, ఈ సాఫ్ట్‌వేర్‌లోకి రిజిస్టర్ చేసేటప్పుడు ఆ పర్సన్‌ని ఆ రోజుకి మీరు ఎంత బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళకి అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఇప్పుడు నేను 25,000 ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సో, ఇప్పుడు సేవ్ అయింది. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, సప్లయర్‌ని మీరు నేమ్‌తో గానీ, వాళ్ళ మెయిల్‌తో గానీ, ఫోన్ ఆర్ అడ్రెస్ ఆల్ ఫీల్డ్స్ త్రూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను రాజు ట్రాన్స్‌పోర్ట్ సెర్చ్ చేస్తుంటే ఇప్పుడు రాజు ట్రాన్స్‌పోర్ట్ వచ్చేసింది. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి యాక్షన్ బటన్స్ ఉన్నాయి. ఎనేబుల్, డిజేబుల్ ఈ పర్సన్‌తో మీరు ఇంకా బిజినెస్ చేయట్లేదు అని అనుకుంటే వీళ్ళని డిజేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ వి హావ్ ఎడిట్ ఆప్షన్. ఆహ్, ఈ సప్లయర్ ఇన్ఫర్మేషన్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. నెక్స్ట్ వి హావ్ వ్యూ పేజ్. ఈ సప్లయర్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు వ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వ్యూ పేజ్‌లో ఆ సప్లయర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాలెన్స్ ఇన్ఫో, బ్యాంక్ ఇన్ఫో, ఆ సప్లయర్ రిలేటెడ్ బిల్స్, పేమెంట్స్ ఎక్సెట్రా అన్నీ ఇక్కడే ట్రాక్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే ఆ పర్టిక్యులర్ సప్లయర్‌కి కరెంట్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు 25,000 మీరివ్వాలి కాబట్టి 25,000 సీఆర్ అని చూపిస్తుంది. ఫ్యూచర్‌లో వీళ్ళకేదైనా బిల్స్ ఇంకా రైజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ అమౌంట్ కూడా ఇక్కడ సమ్ అప్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో, ఈ సప్లయర్స్ మాడ్యూల్ అనేది మీరెవరెవరికైతే మనీ ఇస్తున్నారో ఆ ప్రతి పర్సన్ యొక్క అకౌంటింగ్‌ని ట్రాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ట్రక్ ఓనర్స్, ఫ్యూయల్ స్టేషన్ అండ్ మెకానిక్స్.